హాయ్ అండి. సో 'డ్రిల్' మూవీ అయితే మీరు విని ఉంటారు కదా! సో కొత్త హీరో అండ్ కొత్త హీరోయిన్ అయితే మనకు పరిచయం అవుతున్నారు. సో మనకి 'డ్రిల్' మూవీ హీరో, హీరోయిన్ అయితే మన స్టూడియోలో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ 'డ్రిల్' మూవీ ఎలా ఉంది? ఎలా ఉండబోతుంది? అనేది కొన్ని విషయాలైతే మనం తెలుసుకుందాము. యాహ్! హలో మ్యామ్. Hello, how are you? యాహ్! వెరీ గుడ్. సో హౌ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఓవరాల్ విత్ యువర్ మూవీ? డ్రిల్ మూవీ దిస్ ఇస్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. స్టోరీ చాలా బాగుంటుంది అండ్ ఈ ఫిబ్రవరి 16న రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా వెళ్ళి చూడాలి. హరినాథ్ గారు విక్కీ రోల్ చేశారు ఈ మూవీలో. సో అండ్ నేను నా ఒరిజినల్ నేమే భవ్యశ్రీ మూవీలో కూడా. సో ప్లీజ్ గో అండ్ సేమ్. సో మామూలుగా కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ అంటే ఒక అమ్మాయిని ఇట్లా చీట్ చేసి ఇట్లా వదిలేస్తే ఒక మనిషి వేరే అతను టేక్ కేర్ చేసి అట్లా అలాంటి స్టోరీ. కానీ స్టోరీ రివీల్ చేయదు, కానీ కొంచెం డిఫరెంట్ స్టోరీ, మెసేజ్ ఓరియంటెడ్. చూసుకుంటే మనకి కొంచెం క్రైమ్ డ్రిల్ గురించి అంటే చిన్న క్రైమ్ అయితే మనకు కనిపించింది. సో దాని గురించి ఏంటి అంటే స్పెషల్గా ఏంటి కాన్సెప్ట్? కాన్సెప్ట్ వచ్చి ఇప్పుడు సో మెనీ పీపుల్ ఇప్పుడు చాలా గర్ల్స్ని చీట్ చేయడం, మోసం చేయడం, వదిలేయడం ఇట్లా చేస్తున్నారు కదా. సో ఒక పోలీస్ ఆఫీసర్ ఎందుకు అట్లా అవుతుంది, అమ్మాయి ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం అవుతే మన ప్రాబ్లం లాగా ఆయన తీసుకొని సాల్వ్ చేసే టైప్ స్టోరీ ఇది. బట్ చాలా బాగుంటుంది. దీంట్లో ఎమోషనల్ ఉంటుంది. నేనైతే చాలాసార్లు ఏడ్చాను కూడా. సో మై గాడ్, ఎమోషనల్ అన్నాడు. సి డ్రిల్ అనగానే ఆ దాంట్లో ఆ నేమ్లోనే మనకు ఆ టైటిల్లోనే అయితే కొంచెం క్రైమ్ ఒక పార్ట్ లాగా అయితే కనిపిస్తుంది. సో మీరైతే కామెడీ అయితే అంటున్నారు. హౌ వాజ్ యూ టోటల్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్? అండ్ ద లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో తీశారు కదా. ఓకే, సో ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఈ క్యారెక్టర్కి, మీ హీరోయిన్ క్యారెక్టర్కి? సో మీ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ హరినాథ్ గారితో నేను ఆల్రెడీ ఒక మూవీ చేశాను, బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఆయన ఇంతకుముందు మూవీ చేశాను కదా, ఆయన డీసెన్సీ కానీ ఆయన డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఐ లైక్. సో అందుకనే నేను ఈ మూవీ కూడా ఓకే చేసి ఈ మూవీ చేయాల్సి వచ్చింది. సో 2017లో అనుకుంటా కదా మీరు ఏదో మూవీ చేశారు, కొంచెం అది చెప్పండి. చాలా మూవీలు చేశానండి. 2017లో అయితే దానికి ముందు ఇది 2017లో ఒకటి చేశాను. అది ఒకటి బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. అది దాంట్లో భవ్య గారు యాక్ట్ చేశారు. సో వెరీ నైస్ మూవీ. ఇట్స్ అబౌట్ ఫ్రెండ్షిప్ అనమాట అది. ఇప్పుడు దాని తర్వాత నేను కొత్త రోల్గా అయితే మీరు తీస్తున్నట్టయితే మాకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ మూవీస్ అయితే చాలా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి అండ్ దిస్ వాజ్ డిఫరెంట్ మూవీ, లైక్ ఇంటూ క్రైమ్ కాన్సెప్ట్తో వచ్చింది కదా. అవునండి, ఇది వచ్చేసి ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్. సో ఇట్స్ మర్డర్ మిస్టరీ. సో ఎవరు ఏం చేస్తున్నారు, మర్డర్ చేస్తున్నారు అన్నది కనుక్కునే దానికి ఇస్తే టోటల్ మూవీ. దాంట్లో నేను వచ్చేసి ఐపీఎస్ విక్రమ్, నా పేరు విక్రమ్ ఐపీఎస్. మీరు ఐపీఎస్ అంటే డిపార్ట్మెంట్ నుంచి. ఓకే, సో హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి మనకి క్రైమ్లో అంటే ఎలాంటి ఇష్యూస్ జరిగితే క్రైమ్లో అంటే ఎలా, మీ కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు. క్యారెక్టర్ ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయిని ఎవరైనా మోసం చేశాక ఒక మనిషి, ఇప్పుడు కాప్ ఆయన పోలీస్ ఆఫీసర్, ఇప్పుడు ఆ అమ్మాయి ఎట్లా సఫర్ అవుతుంది, ఆయన నా వాళ్ళు అనుకొని సేవ్ చేసుకొని వాళ్ళ హౌస్లో పెట్టుకొని సేవ్ చేయడము, బట్ వాళ్ళకి ఎట్లా ప్రాబ్లం అవుతుందని ప్రొటెక్షన్ ఇవ్వడము, వాళ్ళు బ్యాడ్ పర్సన్ అని మీరు ఇలా ఇతని నమ్మావు అని నిరూపించడం, ఇట్లా ఉంటుంది స్టోరీ.